హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. బోనరా ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారిని గురించి ఎరుగుని వారు లేరు. రేడియో పరిచర్యలో, టీవీ పరిచర్యలో, ఉజ్జీవ సభలలో అనేక సంవత్సరములు వాడబడిన గొప్ప దైవజనులు, బహుదీనులు, సాత్వికులు. నేను శిలువ మీద రక్తము కార్చి లోకములో ఉన్న సమస్త జాతులకు చెందిన వారిని శుద్ధి చేయడానికి ఏర్పాటు చేశాను. గొప్ప దైవజనులైన రెవరెండ్ ఆర్ఆర్కే మూర్తి గారు జూలై 15వ తారీఖున 2011 సంవత్సరంలో ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా ఆ గొప్ప దైవజనుని గుర్తు చేసుకోవటం, వారి పరిచర్యను జ్ఞాపకం చేసుకునటం, వారి విషయమై దేవుని స్తుతించటం ఎంతో అవసరం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట శ్రేయస్కరము అని వాక్యం చెబుతుంది కదా. ఆ దైవజనునితో చేసిన ఈ సంభాషణను ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా అందిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో గొప్ప దైవజనులైన రెవరెండ్ డాక్టర్ ఆర్ఆర్కే మూర్తి గారు మన మధ్య ఉండటం మనకెంతో సంతోషకరము. ఈ గొప్ప దైవజనుల్ని మీకు నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో మరి అనేక స్థలాలలో, అనేక ప్రాంతాలలో, అనేక దేశాలలో దేవుని వాక్యమును వారి ద్వారా వినిన వారెందరో మేలు పొంది ఉన్నారు. అటువంటి దైవజనులు రేడియో పరిచర్యలో బహుగా వాడబడి బైబిల్ అంతటిని అనేక మారులు అందరికీ అర్థమయ్యే శైలిలో ఆయన హృదయాన్ని హత్తుకునేటువంటి రీతిగా పరిశుద్ధాత్మని యొక్క శక్తితో బోధించిన విషయం మనందరికీ ఎరుకే. అటువంటి గొప్ప దైవజనుల్ని ఈరోజు మనం ఈ రీతిగా కలుసుకొనడానికి కూడి వచ్చున్నాం. ఈ సమయంలో దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారికి మా హృదయపూర్వక వందనాలు. మిమ్మల్ని మా మధ్యకు ఆహ్వానిస్తున్నామయ్యా. మరి మన బోధ మనుషుల హృదయాల యొక్క సందేహాలు తీరాలి అన్నది చాలా ప్రాముఖ్యం కనుక అనేకుల హృదయాలలో ఈ దినాన రకరకాల సందేహాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన సందేహం విషయంలో మిమ్మల్ని అడగాలని కోరుతున్నానండి. అభిషేకం అనే మాట ఎక్కువగా అందరూ వాడుతున్నారండి ఈ దినాల్లో. మరి మీరు అభిషేకం అంటే ఏమిటనేది కొంచెం మాకు వివరిస్తారా? అభిషేకం అనే మాట భాషాపరంగా అందరికీ తెలుసు. అన్ని మతాల్లో కూడా అభిషేకం అనే మాట ఉంది. అభిషేకించడం అంటే పైనుండి పొయ్యడం. బైబిల్ పదజాలాన్ని మామూలు మాటలు అర్థం చేసుకున్నట్టు అర్థం చేసుకోకూడదు. వాటికి ప్రత్యేక అర్థం ఉంటుంది. అభిషేకము అంటే ఇంగ్లీష్లో ఎనాయింట్ అంటాము. అంటే తైలము తీసుకొని నీ మీద పోస్తే 133వ కీర్తనలో ఉంది కదా, పరిమళ తైలం, అభిషేక తైలం. ఆ ఫార్ములా ప్రత్యేకం. అది ఇంకెవరు తయారు చేయడానికి వీల్లేదు. అది తీసుకొని వచ్చి అభ్యర్థి మీద పోస్తారు, తల మీద పోస్తారు. అహరోన్ తల మీద పోయబడింది సంఘానికి సాదృశ్యం. అది ఆ తల ఆ తైలాన్ని అలాగ భుజాల మీదకి ప్రసరింపు చేస్తుంది. ఆ తైలం వచ్చేస్తుంది భుజం. తల అంటే యేసు ప్రభు, యేసుక్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం. క్రైస్తవుడు అంటే క్రీస్తునందు అభిషిక్తుడు అని అర్థం. సాధారణ అర్థంలో క్రైస్తవులందరూ కూడా అభిషిక్తులే. ఎందుకంటే క్రీస్తు అంటే అభిషిక్తుడు, దేవుడు అభిషేకించి పంపించినవాడు. కనుక క్రైస్తవులందరూ అభిషిక్తులే సాధారణ అర్థంలో. ఇంకొక అర్థంలో పాత నిబంధనలో కనుక మనం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఒక రాజును అభిషేకించారు, ఒక ప్రవక్తను అభిషేకించారు, యాజకుణ్ణి అభిషేకించారు. ఆ అభిషేక మహోత్సవం అబ్బో ఎంత గంభీరంగా ఎంత గొప్పగా జరిగేదో. అది పాత నిబంధన వ్యవస్థకు చెందింది. రాజులు అభిషేకించబడిన వారు. దావీదు మహారాజును సమూయేలు
అభిషేకించిన తరువాత అతడు దేవుడు నిర్ణయించిన పరిపాలకుడు, రాజు అవుతాడు. అలాగే ప్రవక్తను కూడా ఇక్కడ అభిషేకించడం అంటే దేవుడు ఏర్పరచుకున్నాడు, నియమించాడు అని అర్థం. ఒక ప్రత్యేక వ్యక్తిని, అది పాత నిబంధన వ్యవస్థ కనుక అభిషేకం అనే దానికి అర్థము దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఒక వ్యక్తిని సేవ కోసం ప్రత్యేకించుకున్నాడు. దేవుడు వేలు పెట్టి చూపి, నిన్ను నేను ఏర్పరచుకున్నాను, నీవు తల్లి గర్భములో పడకముందే నేను నిన్ను ఏర్పరచుకోవడం జరిగింది. ప్రవక్తలు ఇవే మాటలు చెప్తూ వచ్చారు. కనుక దేవుని నియామకం, దేవుడు తన సేవ కొరకు ప్రత్యేకించడం అనేది ఈ అభిషేకం అనే మాటలో మనకు సాధారణంగా అర్థం స్ఫురిస్తుంది. అంటే ప్రత్యేకించబడటం, ఒక వ్యక్తి అభిషేకించబడటం అంటే దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకొని ఆ వ్యక్తిని వేరు చేసుకున్నాడనే భావం ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలండి. మరి పాత నిబంధనలు మీరు చెప్పారు కదా, ఇప్పుడు యాజకుని, ప్రవక్తని, రాజుని అన్నారండి. అంటే సేవకులకు మాత్రమే అభిషేకమా, లేక దేవుడు నియమించిన ఆ పని ఏదైనప్పటికీ సరే ఆ వ్యక్తికి కూడా ప్రత్యేకంగా దేవుడు ఏర్పరచుకుంటున్నాడనే భావం వస్తుందండి? ఇప్పుడు పాత నిబంధనలో దేవుడు కొంతమందికి ప్రత్యేకమైన వరాలు, తలాంతులు ఇచ్చాడు. ఉదాహరణకు బెసలేలు ఉన్నాడు, అతనికి ప్రత్యేకమైన నేర్పు ఉంది. దేవుడు అతన్ని తన పని కోసం వాడుకున్నాడు. అలాగా అనేక మందిని తాను ఏర్పరచుకొని వాడుకున్నాడు. అది కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికీ వేరే అర్థం ఇస్తోంది. అదేమిటంటే యేసుక్రీస్తును దేవుడు అభిషేకించి పంపించాడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్న సందర్భంలో దేవుడు, ఇడుగో నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినాలి అని అన్నాడు. పరలోకం తెరుచుకునేటప్పుడు కనుక యేసు ప్రభువును దేవుడు అభిషేకించి పంపించాడు. అయితే యేసు ప్రభు అపోస్తలులను పంపించాడు. వారిని ఆయన ఏర్పరచుకున్నాడు, పిలిచాడు. కనుక ఇక్కడ అభిషేకం అంటే యేసు పిలుపునకు ఎవరైతే లోబడి వస్తారో ఆ పిలుపును బట్టి అభిషేకము అని అర్థం వస్తుంది. యేసు ప్రభువు నిన్ను పిలిచాడు, ప్రత్యేకించాడు సేవ కోసం. అపోస్తలుల కార్యముల్లో పరిశుద్ధాత్మ ఫలాని వ్యక్తిని నేను ప్రత్యేకించుకున్నాను అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి సేవ కోసమై ప్రత్యేకించబడ్డాడు. కనుక ఈ రోజున అపోస్తలుల కార్యముల గ్రంథం పూర్తి కాలేదు, 29వ అధ్యాయం రాయబడుతోంది. అందుచేత ఈ రోజున ఎవరైనా సేవకుణ్ణి దేవుని సేవ కోసమై ప్రత్యేకించాలంటే, అభిషేకించాలంటే పరిశుద్ధాత్మ ప్రత్యేకించాలి. అపోస్తలుల కార్యముల గ్రంథమంతా కూడా పరిశుద్ధాత్మ కార్యములే. కనుక ఈ రోజున సంఘపరంగా ఇప్పుడే మనం అనుకున్న 133వ కీర్తనలో సంఘానికి సాదృశ్యంగా ఉంది. అహరోను తల మీద పోయబడిన తైలము అంటే యేసు ప్రభు యొక్క అభిషేకము భుజాల మీదకి వచ్చిందంటే, భుజములు అంటే యువతులు, యువకులు కదా భుజబలం. కనుక సంఘములో యువకులను అభిషేకిస్తున్నాడు. ఆ తర్వాత అభిషేకం ఇంకా కిందికి వచ్చింది, అంగి అంచుల మట్టుకు దిగజారింది. అంటే సంఘం అంతా కూడా, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయా పనుల కోసమై దేవుడు ప్రత్యేకిస్తున్నాడు అని అర్థం, అభిషేకిస్తున్నాడని. అయితే ఇప్పుడు వచ్చిన ప్రశ్న ఏమిటంటే, ఒక సంఘము ప్రత్యేకంగా ఒక వ్యక్తిని అభిషేకించడం జరుగుతోంది. దానికి అర్థం ఏమిటి అంటే, దేవుడు అంతకు ముందే అతన్ని అభిషేకించాడు అని సంఘము గుర్తించడం.
దేవుడు వాడుకుంటున్నాడని సంఘం సాక్ష్యం ఇవ్వడం. మనకు తెలిసి వచనము, పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద ఆయన చిత్తము నెరవేరునుగాక. అంటే అర్థము, పరలోకములో దేవుని చిత్తము నెరవేరుతుంది. అది నెరవేరినప్పుడు దాన్ని మనము ఇక్కడ అమలు పరిస్తే ఇక్కడ నెరవేరినట్టు అవుతుంది. కనుక ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవడానికి పరలోకములో నిర్ణయించాడు. వాడుకుంటున్నాడని సంఘమంతా కలిసి ప్రత్యేకించి సాక్ష్యం ఇస్తోంది. ఈ వ్యక్తిని సేవార్థమై పరిశుద్ధాత్మ ప్రత్యేకించాడు, దేవుడు ప్రత్యేకించాడు అని మేము గుర్తిస్తున్నాము, సాక్ష్యమిస్తున్నాము అని సంఘపరంగా ఈ అభిషేక కార్యక్రమం జరుగుతుంది. కనుక మనము అది ఒక కార్యక్రమంగా, మరి ఒక సేవకుడిని అభిషేకించడం ఇదంతా చేస్తున్నామంటే భౌతికంగా మనకు కనపడేదంతా కూడా నీడ. దానికి నిజస్వరూపము ఆధ్యాత్మికం. పరలోకములో జరిగిన దాని యొక్క నీడను ఇక్కడ మనం చూస్తున్నాం. అక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ దానిని మనము పునరుద్ఘాటిస్తున్నాము, దాన్ని రాటిఫై చేస్తున్నాము, దాని గురించి సాక్ష్యం ఇస్తున్నాము. యేసు ప్రభువు ప్రార్థన చేశాడు, మహాప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆ ప్రార్థనలో యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నా తండ్రి, వీరు నా శిష్యులు, నీవు నన్ను ఎలా పంపావో నేను వీరిని అలా పంపాను అన్నాడు. కనుక అభిషేకం అనే మాటకు అర్థము దేవుడు పంపినప్పుడు జరిగే కార్యక్రమం. దేవుడు నిన్ను అభిషేకించి పంపాడు. దేవుడు యేసును అభిషేకించి పంపాడు. దేవుడు యేసు ప్రభువుకు పరిశుద్ధాత్మ నింపుదల ఇచ్చి పంపాడు. యేసు ప్రభువుకు ఒక సందేశం ఇచ్చి పంపాడు. ఊరిక పంపలా. హీ వాజ్ వెల్ ఎక్విప్డ్. తండ్రి ఆయనకు కావలసినదంతా ఇచ్చి పంపాడు. అలాగే యేసు ప్రభువు తన యొక్క శిష్యులను ఎలా పంపాడు? వారికి కావలసినదంతా, వారికి కావలసిన వాక్య జ్ఞానం, వారికి కావలసిన అనుభవము, వారికి కావలసిన వరములు, వారికి అవసరమైన ఫలాలు, ఇవన్నీ ఇచ్చి వారిని పంపుతున్నాడు. మనకు బాగా తెలుసు, యేసు ప్రభువు మొట్టమొదట అందరినీ పిలిచాడు, నా వద్దకు రండి అన్నాడు. వచ్చారు. వచ్చిన తరువాత నా వెంబడి రండి అన్నాడు. వెంబడి వచ్చారు. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానన్నాడు. ఆ తరువాత ప్రభు ఇంక రమ్మని అందులో పోండి అన్నాడు. తోడేళ్ల మధ్యకు పోండి అన్నాడు. చూచారా, యేసు ప్రభు మనల్ని పంపుతున్నప్పుడు మనల్ని అభిషేకించి పంపుతున్నాడు. నేను మిమ్మల్ని పంపుతున్నాను అంటే యుగ సమాప్తి పర్యంతము నేను మీలో ఉంటాను అని అర్థం. మీరు పదండి అన్నాడు. నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులను పట్టే దారులుగా చేస్తానని ఇంకా అంతటితోటి ఆపేసేయలేదు. ఆ పిలుపు యొక్క ప్రాసెస్. ఆ మూడోది ఏమిటంటే, మిమ్మల్ని గొర్రెలను తోడేళ్ల మధ్యకు పంపుతున్నాను. మీరేం భయపడకండి, యుగ సమాప్తి పర్యంతము నేను మీతో ఉంటాను. ఇక్కడ ఒక చిన్న తిరకాసు ఉంది. కొత్త నిబంధన వెలుగులో చూస్తే యేసు ప్రభు నా వద్దకు రండి అన్నాడు చూడండి. కానీ పరిశుద్ధాత్మ అపొస్తలుల కార్యములో మనం గనక జాగ్రత్తగా పరిశీలించినప్పుడు పరిశుద్ధాత్మ ఆ మాటను ఇంకా పొడిగించాడు. యేసు ప్రభు నా దగ్గరికి రమ్మంటం లేదు, ఇప్పుడు నాలోకి రమ్మంటున్నాడు. ఆయన లోకి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నేను మీలోకి వస్తానంటున్నాడు. తోడేళ్ల మధ్యకు వెళ్ళండి అంటున్నాడు. చూచారా ఎంత భేదం వచ్చేసిందో. ఎందుకు వెళ్ళగలుగుతున్నాము? యేసు ప్రభు నాలో ఉన్నాడు. అందుచేత నేను గొర్రెనే అయినప్పటికీ తోడేళ్ల మధ్యకి వెళ్ళినా నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అందుచేత నాకేం భయం లేదు. వాడు నన్నేం చేయలేడు. నాదే జయం, మాదే జయం. యేసు ప్రభు ప్లస్ నేను
ఆయనను నేను కలిగి ఉన్నాను కనుక అభిషేకం అనే దానికి కొత్త అర్థం ఏమిటంటే యేసు ప్రభువు నీలోకి వచ్చి నీ చేత పని చేయిస్తూ తాను కూడా నీతో కలిసి పనిచేస్తాడు. యేసు ప్రభువు రక్తముతో కడగబడిన వారందరిలో కూడా సమాన ధర్మం ఉన్నది. క్రీస్తు ప్రేమ, అందరూ ఒకరినొకరు కావలించుకోవాలి, పవిత్రమైన ముద్దుతో ఒకరినొకరు గ్రీట్ చేయాలని ఉంది బైబిల్లో. అలాంటి రోజులు చూస్తామని నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించండి, నడుము కట్టండి, దీపాలు వెలిగించండి, మన దేశం అంతటిని సాంద్రముగా సువార్తతో నింపేసేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థనలో నాతో ఏకీభవించండి. కృపాసత్య సంపూర్ణుడా మా పరమ తండ్రి, నీ బిడ్డలు తమ మనస్సులో దోబూచులాడుతున్న కొన్ని సమస్యలను, సందేహాలను వెలిబుచ్చారు. అలా చెప్పగలిగినందుకు నీకెంతో కృతజ్ఞతలు. వాటిని నీ వాక్యపు వెలుగులో పరిష్కరించుకోవడానికి మేము ప్రయత్నం చేశాం. మమ్మల్ని మీరు ఆశీర్వదించినందుకు మీకు కృతజ్ఞులమయ్యా. అవును ప్రభువా, సమస్యలన్నీ కూడా ఇహలోక సంబంధమైనవి, పరిష్కారము పరలోక సంబంధమైనది. నీవు ఈ లోకానికి వచ్చింది మాతో కలిసి సమస్యలను పరిష్కారాలుగా మార్చడానికి, ప్రశ్నలను జవాబులుగా మార్చడానికి, రోగులను ఆరోగ్యవంతులనుగా మార్చడానికి, పాపులను పరిశుద్ధులనుగా మార్చడానికి నీవు వచ్చావు. నీవు మార్చే దేవుడవు, మేము మార్చబడుతున్న ప్రజలం. మమ్మల్ని కనికరించి ఆశీర్వదించి మా సంఘములను ఉజ్జీవపరచి మా దేశమంతా సువార్త ప్రకటించబడడానికి నీవిచ్చిన సాధనాలను వాడుకుంటూ అదే సమయంలో మేము వ్యక్తిగత సువార్త సేవను నిర్లక్ష్యం చేయక మా అనుభవాలు పంచుకుంటూ ఆత్మలను సంపాదిస్తూ రక్షించబడిన వారిని నీ యొక్క కుటుంబమునకు చేరుస్తూ నీ రాకడ కొరకై మేము సిద్ధపడి అనేకులను సిద్ధపరచడానికి కృప దయచేయమని, మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము, సహాయము మనకందరికీ సదాకాలము నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you.